బ్రేకింగ్ న్యూస్. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్న ఓ టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్యరాజు స్మగ్లర్లకు సమాచారం ఇస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సత్యరాజుపై నిఘా పెట్టారు అధికారులు. హెడ్ కానిస్టేబుల్ సత్యరాజు ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ వారి నుంచి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. సత్యరాజును విచారించి తగిన ఆధారాలతో అరెస్టు చేశారు. తప్పు చేస్తే శాఖాపరంగా ఎవరినీ ఉపేక్షించలేదని ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అనుమానాస్పదంగా కనిపించే ఉద్యోగులపై కూడా నిఘా ఉంటుందని పేర్కొన్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఏకంగా ఒక డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అటు ఎర్రచందనం స్మగ్లర్లకు సహాయం అందిస్తున్నట్టు తెలుస్తుంది. సో అతను పాత్ర దీనిలో ఎంతవరకు ఉంది, ఏం చెప్తున్నారు ఎస్పీ? అఖిల, ఎర్రచందనం యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్న సత్యరాజు అనే హెడ్ కానిస్టేబుల్ ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా అధికారులకు దొరికిపోయాడు. ఇంటి దొంగను చాలా కాలంగా ఇతను ఈ విధంగా ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని కూబింగ్ అధికారులు ఏ విధంగా కూబింగ్కు సిబ్బంది వెళ్తున్నారు, ఏ ప్రాంతాల్లో కూబింగ్ జరుగుతుంది, ఏ ప్రాంతాల నుంచి సేఫ్గా బయటికి వెళ్ళిపోవచ్చు, సరుకును బయటికి వెళ్ళవచ్చు అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకు సమాచారం ఇస్తూ వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నాడనే ఆరోపణలు అతని మీద వచ్చాయి. ఈ నేపథ్యంలో అతని మీద నిఘా పెట్టిన పోలీసు ఏదైతే ఉన్నతాధికారులు అతను పూర్తి స్థాయిలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నాడంటూ సత్యరాజును గుర్తించి అతన్ని నిన్న అరెస్ట్ చేశారు. తర్వాత రిమాండ్కి కూడా పంపించారు. మొత్తం మీద ఇలాంటి వారు చాలామంది ఎర్రచందనము రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్లో కొనసాగుతున్నారంటూ కూడా అప్పట్లో అనుమానం వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో ఒక జబర్దస్త్ నటుడు కూడా ఈ విషయాన్ని అతని మీద ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు వస్తే ఆ విషయాన్ని అతను ప్రముఖంగా బిగ్ టీవీతో కూడా ఆ రోజు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో చెప్పాడు. ముఖ్యంగా కొంతమంది ఎస్ఐలు ఎర్రచందనం స్మగ్లింగ్కు సహకరిస్తున్నారు, అక్కడ పనిచేస్తున్నవారు, వీరి విషయంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, కావాలని అలాంటి మీద కేసులు పెడుతున్నారు అంటూ కూడా అప్పట్లో అతను ఆరోపించడం అది సంచలనంగా మారింది. అయితే గత 5 సంవత్సరాలు ఏదైతే ఎర్రచందనం రెడ్ శాండిల్ ఏదైతే టాస్క్ ఫోర్స్ను ఏమాత్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కేవలం టాస్క్ ఫోర్స్ ఉన్నదన్న ఒక కారణంతోనే నడవబడింది. తాజాగా ఏదైతే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రస్తుతం ఏదైతే టాస్క్ ఫోర్స్ నడుస్తుండడంతో పూర్తి స్థాయిలో కొంత అదనంగా నిధులు కూడా కేటాయించడంతో పూర్తి స్థాయిలో కూబింగ్ జరుగుతున్న పరిస్థితుల్లో ముందుగా శాఖలో ఎవరైతే అంతర్గతంగా ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నారు, ఇంటి దొంగలు ఎవరు అన్న విషయాన్ని గుర్తించే పనిలో అధికారులు సీరియస్గా పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సత్యరాజు యొక్క వివరాలు బయటకు రావడంతో అతని మీద నిఘా ఉంచారు. ఈ నిఘా ఫలితంగా అతను ఏదైతే ఎర్రచందనం స్మగ్లర్లకు పెద్ద ఎత్తున సహకరించడమే కాకుండా ఆనుపానులు మొత్తం కూబింగ్ జరిగే విషయాలను ఏ ప్రాంతాల్లో కూబింగ్ జరుగుతుంది, ఏ ప్రాంతాల నుంచి ఎర్రచందనాన్ని సేఫ్గా బయటికి తీసుకెళ్లొచ్చు అన్న విషయాలను ఎప్పటికప్పుడు స్మగ్లర్లకు చేరవేస్తూ పెద్ద ఎత్తున అక్రమంగా వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్నాడంటూ నిర్ధారించారు. ఏదైతే ఆర్ఐ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి సాయి గిరిధర్ నేతృత్వంలో విచారణ కొనసాగింది. అతను టీం ఇతనిపైన నిఘా ఉంచడంతో ఇతను పూర్తి స్థాయిలో ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతున్నాడు, ఇంటి దొంగగా మారాడంటూ నిర్ధారించుకోవడంతో అతని మీద నిఘా పెట్టారు. ఆ నిఘా ఫలితంగానే అతను రెడ్ హ్యాండెడ్గా దొరకడంతో నిన్న అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అది కూడా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏదైతే కోర్టులోనే అతన్ని హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ కోర్టు విధించింది. దీంతో పాటు అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.